అదేం లేదు సార్, ఓ పని మీద కలకత్తా నుంచి వచ్చినాం. ఏంటి కలకట్ట అవును సార్, ఒక సాలగాని వెతుక్కుంటూ హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నాం, ఎక్కడ కనిపించలే. వెతుక్కుంటూ చివరికి స్టూడియోకి వచ్చినాం. ఎందుకమ్మా అంత రిస్క్? సార్. వాడి ఫోటో వాట్సాప్ లో పెడితే 1 అవర్ లో నా ఫ్యాన్స్ తీసుకొస్తారు. ఫోటో ఇటు. అవునా సార్? ఓ సార్, అరే మన సీను మళ్ళీ యాక్ట్ చేయలేమో. తెలుసా సార్? వీడు తెలుసు, బాగా తెలుసా? బాగా తెలుసు. రేయ్, మర్యాదగా సీనుగాడు ఎక్కడున్నాడో చెప్పండి, లేదంటే ఒక్కడో బతకడు. సార్ 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 మమ్మల్ని నమ్మండి సార్, మాకేం తెలియదు సార్. మా కాంట్రాక్ట్ ఇచ్చిన ఒకడు ఉన్నాడు సార్, వాడికి తెలుసు సార్. సార్ 17 పెగ్గలు ఇప్పిస్తే నిజం చెప్పేస్తాడు. చెప్తావా చస్తావా? ప్లీజ్ సార్, ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని చెప్పేస్తాను సార్. మన వాళ్ళందరికీ రేయ్ మొత్తం వెతకండి రా. ఎవరయ్యా మీరు? నాన్న, ఎక్కడ్రా నీ కొడుకు? పెళ్లి కావాల్సిన నా కూతురుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేనేమన్నా పిచ్చోడ్నా? మీ అందరిని ఇక్కడే చంపి దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేస్తా. నీ కొడుకు ఏం పీక్కుతాడో చూస్తా. ఆయన ఏమన్నా చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. ఇందులో ఆయన తప్పేమీ లేదు. సీనుని ప్రేమించింది నేను, ఈ ఇంటికి వచ్చింది నేను, ఈ డ్రామా ఆడింది నేను. నాకు సీను వద్దు, ఈ ప్రేమ వద్దు, వీళ్ళు వద్దు. వీళ్ళని వదిలే, నేను నీతో వచ్చేస్తాను. నాన్నా, సీను శైలు ప్రేమించుకున్న విషయం మా అందరికీ ముందే తెలుసు. ఇందులో శైలు తప్పేం లేదండి. మిమ్మల్ని ఎలాగన్నా ఒప్పించాలని మేమందరం కలిసి డ్రామా ఆడాం. నాకు మతిమరుపు ఉందన్న వంకతోనే అమ్మాయిని ఇంట్లోకి చేర్చారు. కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న తర్వాత శైలు లాంటి అమ్మాయి ఇంటి కోడలవడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా. అందుకే నా మతిమరుపు కంటిన్యూ చేశాను. మావయ్య, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఎవరైనా ఆపగలమా? నీ మీద గౌరవంతో వాళ్ళిద్దరూ ఆ పని చేయలేదు. ఏమైందమ్మా? శైలును వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అవునరా, మావయ్యకి అంతా తెలిసిపోయింది. నన్ను క్షమించు నాన్న. నిన్ను మోసం చేయాలని కాదు, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇప్పటికీ మీరు అమ్మాయిని కాదంటే నేను వదిలేస్తాను. రే, నువ్వు తండ్రిగా నాకు విలువనిచ్చావు, కానీ నేనే నీ ప్రేమకు విలువనివ్వలేదు. మీరందరూ నాకు దగ్గరగానే ఉన్నారు, నేనే మీకు దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమయ్యింది. కేవలం నన్ను ఒప్పించడానికే ఇంత చేసావు చూడు. అదిరా ప్రేమంటే, అదిరా ప్రేమంటే. ఇప్పుడు చెప్తున్నాను, నేను అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి. థ్యాంక్స్.
ఏంట్రా బాబుజీ ఇది? నేను ప్లాన్ చేసి సీనుగాన్ని పంపి నీ కూతుర్ని తీసుకురమ్మంది నా కొడుకిచ్చి పెళ్లి చేయడానికి. వాడికి నేను మాటిచ్చా. వాణ్ణి చూడు, బక్రాలాగా ఎవరిని ప్రేమించకుండా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు. రేయ్, నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. నీ పవర్ చూపించడానికి ఇది కలకత్తా కాదు, హైదరాబాద్. లోకల్ చలా. హలో గోపాల్ మాట్లాడేది. గోపాల్, నేను చెప్పే జాగ్రత్తగా విను. సిటీ నుంచి కల్కటా హైవే సైడ్ 2 కార్లు వెళ్తున్నాయి. ఆ 2 కార్లు నేను వచ్చేవాడికి ఎలాగైనా ఆపాలి. వాటి డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. అమ్మాయిని ఎత్తిపోతుంటే కార్ల గురించి చెప్తున్నావేంట్రా? ఆ 2 కార్లు సిటీ దాటకూడదు, అది ఇంపార్టెంట్. మరి నువ్వు ఎక్కుంటే కార్లు ఆపేది ఎవరు? దానికి ఒకడు ఉన్నాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆయన పేరు దయ, ఆయనకు లేందే అది. ఆ? ఏంట్రా కార్లు ఎత్తికెళ్తారా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఏంట్రా కార్లు దొంగతనం చేయడం ఏంట్రా? నేనెవరినో తెలుసా నీకు? మాట్లాడుతుంటే కలుస్తావేంట్రా? మీరు చెప్పింది ఆయన వెండు, ఆయన చెప్పింది మీరు వినడం మాత్రమే. ఏ? ఆయనకి చెవుడు. చెవుడా? అన్న సిటీకి సింహం. సింహం గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి, వినటానికి బాగుంటుంది. సింహం మీద కూర్చుని మాట్లాడొద్దు, అది తినటానికి బాగుంటుంది. రోడ్డు మీద కామెడీలేంట్రా? సార్కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. ఆయన్ని కన్విన్స్ చేసి మీరు ఇక్కడి నుంచి కదలండి. ఎలా కన్విన్స్ చేయాలరా? వాడికి వినపడదు కదా. సార్కి సినిమా పాటలు పిచ్చి ఎక్కువ. రోజుకి 5-6 గంటలు అవే చూస్తుంటారు. డాన్స్ చేయండి, పాటలు పాడండి, సైకిల్తో మ్యాటర్ అదే కన్వే అవుతుంది. హలో, మా ఆవిడ మ్యాటర్ ఏంటో కనుక్కున్నా కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను మిస్సెస్ దయాని మాట్లాడుతున్నాను. ఇవాళ మా పెళ్లి రోజు. మా ఆయన వచ్చేటప్పుడు కొంచెం మల్లెపూలు, తెల్ల చీర తెమ్మని చెప్పరా? నువ్వు సిగ్గుపడతావేంటి? ఏమంది మా ఆవిడ? ఈ మ్యాటర్ ఎలా కన్వే చేయాలరా? బావు నేను చెప్తా బావు. చెప్పు. ఆపురా. ఏదమ్మా బాడీ లాంగ్వేజ్ నువ్వును. వాడికి పాట పాడితే అర్థమవుతుంది అన్నాడు కదా, ఎవరైనా పాడండిరా. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర పెట్టినా, మల్లెపూలు పెట్టినా. ఇదే అదే. ఈ రోజు మా పెళ్లి రోజు. వచ్చేటప్పుడు తెల్ల చీర, మల్లెపూలు తీసుకురండి అంది, అంతేగా? సార్ మీ ప్లాన్ ప్రకారమే మా సార్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆపాను సార్. మీరు ఎక్కువసేపు లేట్ చేస్తే మా సౌండ్ ఇంజనీర్కి మస్కా కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో సార్. నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తున్నాను. సార్ మా వాడి దగ్గర మాట్లాడడానికి పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు సార్. మీ ఎస్ఐకి కంటెంట్ నేను ఇస్తాను కదా. సూపర్ సార్. ఎవడో కనుక్కో. కంటెంట్ కంటెంట్ కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. సిటీలో 15 మంది నక్సలైట్స్ ఎంటర్ అయ్యారు. ఇమీడియట్ గా దయకి చెప్పి వాళ్ళని క్లియర్ చేయమని చెప్పండి. అరే ఇది చాలా పెద్ద కంటెంట్, ఇది ఎలా కన్వే చేయాలరా? ఏంట్రా భయపడుతున్నావేంట్రా? చెప్పు, ఏమైంది? ఏంట్రా నీకు చెప్పేది? కంటెంట్ కంటెంట్ చెప్పు. నేను చెప్తాను సార్. ఏంట్రా అన్నలు వచ్చారా? అర్థమైంది కదా, మరెక్కడికి వెళ్ళు. తప్పకుండా ఏంటన్నా వాణి బతులాడేది? మనం వచ్చిన పని ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? రాయ్ మర్యాదగా తప్పుకో, లేకపోతే రేపు సూర్యోదయానికి నువ్వు ఉండవు. అర్థం కాలేదు కదూ? రాయ్ అర్థమయ్యేలా చెప్పండి వాడికి. అర్థమైందిరా. నన్నే చంపాలని చూస్తారా? సార్, ఇది బయటకు వచ్చిందిట్రా.
ఏరా ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అమ్మాయిల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నారా? అమ్మని ఎవరమ్మా నువ్వు? అది సార్ నేను చెప్తాను. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా తోడబుట్టిన రుణం ఇద్దనే చెల్లెమ్మా సార్ వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అది అది పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా? ఓ ఆపమ్మా ఆపు. ఇప్పుడు అర్థమైందిరా అసలు కంటెంట్. ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదరా. నువ్వు బాధపడకు, నువ్వు హీరోయిన్ అమ్మా. నీ హీరో ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్తా. ఏంట్రా నవ్వుతున్నారు? పబ్లిక్ ని కాపాడటానికి పోలీసున్నాడు రా, లవ్వర్ ని కాపాడటానికి లవ్వరే వచ్చాడ్రా. రేయ్ బండాపరా, స్టాప్. పంపించేరా. జాగ్రత్తమ్మా, అవతల ఫైట్ జరుగుతుంది. రేయ్ ఆపరా బండిని. స్టాప్. దిగండి. అరే అన్నిటి రమ్మనరా. ఆగు, గంగిరెద్దులో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు రా? పెళ్లి చేసుకొని పోతాన్నాం. ముందు పెళ్లి కుదురు పోతానది, ఇరికెంబడి మేము పోతాన్నాం. ఆలస్యం అయితే అయ్యో నడుస్తాడు, టైం అయిపోతాంది. చెప్పవేమిరా? సార్కి ఏం చెప్పినా అర్థం కాదు సార్. మరి సార్కి పాట పాడి చూపిస్తే కంటెంట్ అర్థం అవుతుంది. ఇప్పుడు పాటలు పడతావరా? ఈ లోపల దాడికనే వెళ్ళిపోతాదేమో. ఏదోటి పాడేవో, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. చెప్పు తీసుకు కొడతాను. ఏదో సిగ్గు నువ్వు. నీ వయసు ఏంటి, పిల్ల వయసు ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళబోయి ఉంటే కాల్చి పడేస్తారా నిన్ను. ఆపరా. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఫీల్ అవుతురా. సరే తాయిలా చూస్తావిట్రా, తీసుకెళ్ళిన వాళ్ళని. అమ్మా రేయ్, ఎవడున్నాడు చూసినావా? ఈడుంటే నా పెళ్ళాడైతుందిరా. రేయ్ ఇక్కడ మన పని అయిపోయిందిరా, బండి తీయండి. అలాగే సార్. సార్ ఒక 2 minutes మీతో మాట్లాడాలి. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ సార్, ఒక 2 minutes సార్, అంతే సార్. చెప్పు. ఇక్కడ కాస్త కొంచెం పక్కకి మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ సార్. అమ్మని భలేవారు అల్లుడు గారు, మనలో మనకేంటి? ఏమ్మా అల్లుడు గారు ఇంత మంచి మనిషిని చెప్పలేదే. ఇద్దరు కలిసట్టు వెళ్ళారు, తిరిగి వచ్చేశారు. ఇంతలోనే ఎలా కలిసిపోయారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బాబు, ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నొప్పనిపించలేదు. మీ ఇద్దరిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు.
బావగారు ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ ఇంటి కోడలు. అరే ఎంత వైలెన్స్ ఫ్యామిలీ మీది, సడన్ గా ఇంత మాట. ఏంటి బావగారు, మారితేనేమో మారారంటారు, మారకపోతే మారలేదంటారు.